వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వచ్చేసి మనం రియల్ అనాలిసిస్ అయితే చాప్టర్ అయితే స్టార్ట్ చేద్దామన్నమాట. సో ఆల్రెడీ చెప్పాను కదా, మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఈరోజు నుంచి రియల్ అనాలిసిస్ సిమ్ 4 మేజర్ మ్యాథ్స్ వాళ్ళకి అయితే స్టార్ట్ చేయడం జరుగుతుందని. సో ఆల్రెడీ ఇంకా నేను రింగ్ థియరీ అయితే 2 యూనిట్స్ అయితే కంప్లీట్ చేశాను అన్నమాట. సో అవైతే ఇంకెవరైనా చూడకపోతే మాత్రం ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఓకేనా? మీరు షేర్ చేస్తే కనుక నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు ఇలాగే తీసుకొస్తాను, ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. రియల్ అనాలిసిస్లో మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి నాన్న. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇందులో అంటే మనం ఫస్ట్ యూనిట్ 4th యూనిట్ పక్కా చదివితే 2 చదివినా సరే మనం పాస్ అవుతాం, ఓకేనా? సో ఇవైతే మీరు చాప్టర్ నేమ్స్ అన్నమాట. రియల్ నెంబర్స్, రియల్ సీక్వెన్సెస్, ఇన్ఫైనైట్ సిరీస్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. 4th వచ్చేసి డిఫరెన్షియేషన్ అండ్ మీన్ వాల్యూ థీరం. 5th వచ్చేసి రైమన్ ఇంటిగ్రేషన్. సో అంతే అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మన ఇంట్రడక్షన్కి అయితే వెళ్దాం. అసలు రియల్ నెంబర్స్, సీక్వెన్సెస్ ఇది ఫస్ట్ యూనిట్ అన్నమాట. అసలు రియల్ అనాలిసిస్ అంటే ఏంటి, అసలు ఎందుకు మనం రియల్ అనాలిసిస్ అనేది చేయాలి? ఇప్పుడు మనం ఈ ఫస్ట్ యూనిట్ చేయాలంటే మనకి ఏం రావాలి చూద్దాం. మనం ఫస్ట్ యూనిట్ చేయాలంటే సో మన చాప్టర్ నేమ్లోనే ఉందన్నమాట సీక్వెన్స్ అని. సీక్వెన్స్ అంటే ఏది కాదు నాన్న, ఒక ఫ్లో అంతే, వెళ్తూ ఉంటుంది అంతే, దాన్నే సీక్వెన్స్ అని అంటాం అంతే. సింపుల్గా చెప్పాలంటే ఒక హైవే మీద ఉందంటే, ఒక హైవే ఉంటే కార్లు అలా వెళ్తూనే ఉంటాయి, అదొక సీక్వెన్స్ అంతే. ఒక గడియారం ఉందంటే అది అలా తిరుగుతూనే ఉంటుంది, అదొక సీక్వెన్స్ అంతే. సో ఇంకెంతకన్నా సింపుల్గా మనం చెప్పలేమన్నమాట. ఆ సీక్వెన్స్లో మనకి 2 టైప్స్ అయితే ఉంటాయి నాన్న. ఒకటి కన్వర్జెంట్ సీక్వెన్స్, ఇంకోటి డైవర్జెంట్ సీక్వెన్స్ అన్నమాట. సో ఇవేంటి చూద్దాం. కన్వర్జెంట్ సీక్వెన్స్కి ఈ రెండింటి ఫార్ములాలు మీరు చాలా సింపుల్గా అయితే గుర్తుంటుంది, మీరేమి డౌట్ పడద్దు, ఓకేనా? కన్వర్జెంట్ అంటే ఇఫ్ లిమిట్ n to infinity a⁻n ఈక్వల్ టు ఫైనైట్ కానీ అవుతే దాన్ని మనం ఏమంటాం? కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటాం, ఓకేనా? ఇఫ్ లిమిట్ n to infinity a⁻n ఈక్వల్ టు ఫైనైట్, దిస్ ఈస్ కాల్డ్ కన్వర్జెంట్ సీక్వెన్స్, ఓకేనా? ఇంకొకటి ఉంది, ఇక్కడ మనం a⁻n ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు. మామూలుగా అయితే మనం 3 తీసుకుంటున్నాను ఈ చాప్టర్ వరకు. అదేంటంటే Sn, Tn, Un, ఓకేనా? కాకపోతే మనకి ఇక్కడ 3 రాసే బదులు మీకు ఒకటి రాస్తే సింపుల్గా ఉంటుంది కదా, నేను రాస్తాను, ఓకే? నెక్స్ట్ డైవర్జెంట్ అంటే ఏంటి? ఇఫ్ లిమిట్ n to infinity a⁻n ఈక్వల్ టు 0 అయిపోద్ది, మొత్తానికి 0 అయిపోతే దాన్ని మాత్రం మనం డైవర్జెంట్ సీక్వెన్స్ అంటామన్నమాట, ఓకేనా? అంతే, ఇంకెంతకన్నా మీకు ఏమీ అవసరం లేదు. ముందు వెళ్ళి కొద్దిగా కూడా నేను చెప్తా, ఓకేనా? థీరం 1 చూద్దాం, ఇంపార్టెంట్ అన్నమాట. ప్రూవ్ దట్ ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. అసలు బౌండెడ్ అంటే ఏంటి? బౌండెడ్ అంటే ఏది కాదు నాన్న. ఇప్పుడు ఏదైనా మనకు ఒక హద్దు ఉంటుంది కదా, మనకి ఇల్లుకంటూ ఒక సరిహద్దు ఉంటుంది, మన దేశానికంటూ ఒక సరిహద్దు ఉంటుంది అంతే. ఆ నెంబర్ కంటూ ఒక లిమిట్ ఉంటుంది అంతే, ఇంకా అంతకన్నా ఇంకేం లేదు. లెట్ సో చూద్దాం. ప్రూవ్ దట్ ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ బౌండెడ్ అని అయితే అని చూపించమన్నాడు, మనం బౌండెడ్ అని చూపించు అన్నాడు. ఓకే చూపించేద్దాం, దానికి ఏముంది. లెట్ Sn ఈజ్ ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్, ఓకే? నేను తీసుకున్నాను Sn అనేది కన్వర్జెంట్ సీక్వెన్స్ అని నేను తీసుకున్నాను, ఓకేనా? ఇది ఫార్ములా, ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది ఫార్ములాయే, కొంచెం టఫ్ ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోవాల్సింది తప్పదన్నమాట. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ లెస్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ such that limit n to infinity Sn equal to L mod Sn minus L greater than epsilon
ఫర్ ఆల్ ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అన్నమాట. ఇక్కడ మనకి మెయిన్గా ఇది ఈ పాయింట్ అయితే మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. ఏది రాసినా రాయకపోయినా ఒక్క పాయింట్ గుర్తుండాలన్నమాట మెయిన్. అంటే కొంతమంది ఏంటంటే ఇక్కడ లెస్ దెన్ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్లో లెస్ దెన్ పడేస్తాం. కొన్నిసార్లు మనం ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టబోయి లెస్ దెన్ పెట్టామంటే మొత్తం నువ్వు ఎంత బాగా రాసినా ఒక్క ఫార్ములా చూసి మొత్తం కూడా వేస్తాను నేను. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కన్సిడర్ తీసుకుంటున్నాను. నేను ఏం తీసుకుంటున్నానంటే ఇప్పుడు సింపుల్గా మీకు చెప్పాలంటే కనుక నేను సింపుల్గా ఈ ఒక్క పార్టే తీసుకుంటున్నాను. నేను చూడండి, ఇగో ఈ ఒక్క పార్ట్ మాత్రమే నేను తీసుకుంటున్నాను. అదే తీసుకున్నాను చూడు, ఎస్ఎన్ మైనస్ ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్. ప్లస్ ఉన్నప్పుడు మైనస్ కూడా ఉంటుందా ఉండదా మీరే చెప్పండి. సో అందుకని ఇక్కడ మనం ప్లస్ కూడా తీసుకున్నాం అన్నమాట. ప్లస్ ఒకటి మైనస్ ఒకటి ఎప్సిలాన్ అయితే తీసుకుంటాం. ఇది సహజంగా తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఓకేనా, నెక్స్ట్ ఎల్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు తీసుకున్న ప్రతి టర్మ్కి కూడా నేనైతే ఎల్ అయితే యాడ్ చేస్తాను. ఓకేనా, సో ఎల్ అయితే యాడ్ చేస్తా. మీరు డౌట్ పడకూడదని ఇలా కూడా చూపిస్తున్నా. నేను చెప్పింది మీకు గుర్తుండకపోయినా సరే యాడ్ ఎల్ అంటే ఎల్ యాడ్ చేయాలి. ఎల్ మైనస్ ఎప్సిలాన్. ఓకే, ఎల్ యాడ్ అయిపోయింది టర్మ్కి. గ్రేటర్ దాన్ ఎల్ ప్లస్ ఎస్ఎన్ మైనస్ ఎల్. ఇక్కడ కూడా ఎల్ వచ్చేసింది, ఎస్ఎన్ కూడా ఎల్ యాడ్ చేస్తాం. ఏంటి గ్రేటర్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. సో లాస్ట్ ఎప్సిలాన్ టర్మ్ కూడా మనం ఎల్ ప్లస్ అయితే యాడ్ చేసామన్నమాట. ఓకే, ఇప్పుడు ప్లస్ ఎల్ మైనస్ ఎల్ క్యాన్సిల్ నా. సో ఆల్రెడీ మీరు చూడొచ్చు ప్లస్ ఎల్ మైనస్ ఎల్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, ఇంకా మిగిలింది ఏంటి మనకి ఎల్ మైనస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ ఎస్ఎన్ గ్రేటర్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఓకేనా, అంతేనా. ఇక్కడ ఏంటంటే ఎల్ మైనస్ని మనం మినిమం వాల్యూ అంటాం, లెఫ్ట్ సైడ్ ఉన్నదని. ఇక్కడ రైట్ సైడ్ ఉన్నదని మ్యాక్సిమం వాల్యూ అని అంటున్నాను. ఓకేనా, మినిమం మ్యాక్సిమం. ఓకే, ఫస్ట్దే కొంచెం కష్టంగా ఉంటుంది, తర్వాత అన్నీ చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఓకే, అయిపోయింది. ఇప్పుడు లెట్ K1 ఈక్వల్ టు మినిమం వాల్యూ. దీన్ని నేను K1 అనుకుంటున్నాను. జస్ట్ ఒక టర్మ్ పెట్టుకున్నాను అంతే. అంటే సింపుల్గా ఒక పేరు, ఈ సెట్ మినిమం వాల్యూ సెట్కి అంతా నేను ఒక చిన్న పేరు పెట్టుకున్నాను, అదే K1. లెట్ K1 ఈక్వల్ టు మినిమం కదా, అందుకని రాసా ఎల్ మైనస్ సి అని చెప్పేసి నేను S1 S2 S3 S4 S5 ఎక్సెట్రా 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 అలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ మినిమం. ఓకేనా, నెక్స్ట్ K2. ఇది ఇంకా సింపుల్. ఇప్పుడు మనం ఫస్ట్ ఇటు నుంచి రాసుకొచ్చాం ఎల్ మైనస్ సికి, ఇప్పుడు దీనికి ఇటు నుంచి రాసుకురావాలి. సో S1 S2 L ప్లస్ సి. సింపుల్ నాన్న, ఆపోజిట్ అంతే జస్ట్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మనకు తెలుసు ఎల్ మైనస్ సికి మనం పెట్టుకున్న పేరు K1, ఎల్ ప్లస్ సికి మనం పెట్టుకున్న పేరు K2. సో వాటి ప్లేస్లో మనం ఇది రాసుకోవచ్చా రాసుకోకూడదా, అందుకని అదే రాశాను నేను. K1 గ్రేటర్ దాన్ ఎస్ఎన్ గ్రేటర్ దాన్ K2. కన్ఫ్యూజన్ అయ్యారా? సరే సరే, మళ్ళీ ఒక్కసారి చూడండి. ఎల్ మైనస్ సికి మనం పెట్టుకున్న పేరు ఏంటన్నా మినిమం వాల్యూ. ఎల్ మైనస్ సి అంటే ఎప్సిలాన్ అంటే. సో K1 అని పెట్టుకున్నాం, అదేంటి మినిమం వాల్యూ అంటే ఎల్ మైనస్ సి. సో ఇప్పుడు మనం ఎల్ మైనస్ సిని మినిమం వాల్యూ అనుకుంటున్నాం, K1 అనుకుంటున్నాం. సో K1 అని రాసుకోవచ్చు కదా, సో K1 అని రాశాను. నెక్స్ట్ K2 అంటే ఏంటి మ్యాక్సిమం వాల్యూ అంటే ఎక్కడ ఉంది ఎల్ ప్లస్ సి. సో ఇక్కడ కూడా నేను ఎల్ ప్లస్ ఎప్సిలాన్ని K2 అనుకుంటున్నాను. ఏంటి అది మ్యాక్సిమం వాల్యూ అని నాకు తెలుసు. సో ఇప్పుడు నేను K2 అనుకుంటున్నప్పుడు ఇక్కడ K2 పెట్టుకుంటున్నాను అంతే. జస్ట్ K1 గ్రేటర్ దాన్ ఎస్ఎన్ గ్రేటర్ దాన్ K2 అంతేనా, ఇంకేమీ అవసరం లేదు. ఇంకా మనకైతే మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అయితే వచ్చేసిందన్నమాట. ఓకేనా, ఇంక ఇదేనా ఫస్ట్ థీరం అయితే చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, దేర్ఫోర్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్. అంతే, మనం తీసుకున్నాం రెండు బౌండెడ్ అని అయితే చూపించేసామన్నమాట. ఓకేనా,
మన ఛానల్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెమ్ 4కి సంబంధించిన ప్రతి మ్యాథ్స్ వీడియో, కంప్యూటర్ స్కిల్స్ అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి. చెక్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ అయితే చేయండి అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ.